అధ్యక్షులు ఇప్పటివరకు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేసిన వక్తలందరికీ నమస్కారం. ఇక్కడ కూర్చున్న మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ గురించి మళ్ళీ ఇంత తొందరగా ఇట్లా మాట్లాడుకోవాల్సిన ఒక పరిస్థితి రావడమే ఒక విషాదం. ఫస్ట్ అంటే 10 సంవత్సరాల పాలన తర్వాత, 14 సంవత్సరాల పోరాటం తర్వాత, మళ్ళీ ఒక కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం కంటే ఒక గొప్పదైనటువంటి పాలన అందిస్తుందని, ప్రజలకు కొత్త దారి చూపుతుందని చాలామంది ఆశపడ్డరు, భావించారు. కానీ ఆయన దృష్టికోణంలోనే తెలంగాణ పట్ల ఒక ప్రేమ కానీ, తెలంగాణ ప్రజల పట్ల ఆప్యాయత కానీ, తెలంగాణని అభివృద్ధి చేసే క్రమంలో ఆయనకుండే దృష్టి కానీ ఎట్లాంటిది మనకు కనిపించలేదు. ఎందుకు కనిపించలేదు అంటే ఆయనకు తెలంగాణతో అసలు సంబంధం లేదు, తెలంగాణ ప్రజలతో సంబంధం లేదు, తెలంగాణ సంస్కృతితో సంబంధం లేదు, తెలంగాణ అస్తిత్వంతో సంబంధం లేదు, తెలంగాణ పోరాటంలో ఆయన భాగస్వామి కాదు. ఎక్కడ తెలంగాణ పోరాటం జరుగుతున్నన్ని రోజులు కూడా ఆయన ఇందాక భక్తులు చెప్పినట్టు తెలంగాణ ఉద్యమకారుల మీద ఏకంగా తుపాకీ ఎక్కుపెట్టి ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తి. చంద్రబాబు చెప్పు చేతల్లో నడిచినటువంటి వ్యక్తి. ఆయన చంద్రబాబు ఎట్లా చెప్తే అట్లా చేసినటువంటి వ్యక్తి. ఇవాళ జరుగుతున్న కుట్ర ఇది ఒక 2 సంవత్సరాల నుంచో ఓ సంవత్సరం నుంచో జరుగుతున్నది కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సరిగ్గా 2 సంవత్సరాలకే ఆ కుట్ర మొదలైంది. ఆ కుట్రలో ప్రధాన భాగస్వాములుగా ఉన్నటువంటి ఈ వ్యక్తి, ఇవాళ ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి, తెలంగాణ రాష్ట్రాన్ని అస్థిరపరచడానికి, తెలంగాణ రాజకీయ అస్తిత్వాన్ని అస్థిరపరచడానికి చేసినటువంటి కుట్రలో బ్యాగులు పట్టుకొని, బ్యాగులో ఒక 50 లక్షల రూపాయలు పట్టుకొని ఒక ఎమ్మెల్సీ దగ్గరికి వెళ్ళి కొనడానికి డైరెక్ట్గా వెళ్ళిన వ్యక్తి ఆయన. ఆయనకి ఇంకా ఈ తెలంగాణ ప్రజల మీద కానీ, తెలంగాణకు సంబంధించిన వీటి మీద కానీ ప్రేమ ఉంటుందని మనం భావిస్తే అది పూర్తిగా మన అవివేకమే అవుతుంది. అట్లాంటి వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రి కావడం అనేది తెలంగాణ ప్రజల దురదృష్టం. అని ఆయన ఇవాళ ఒక ముఖ్యమంత్రి పదవిలో కూర్చోవడం, ఆయన ఈ పాలించడం అనేది ఒక పెద్ద దురదృష్టకరమైనటువంటి, ప్రజలు చేసుకున్నటువంటి ఒక నష్టం. అది ఆయన సరే ముఖ్యమంత్రి అయిండు. ముఖ్యమంత్రి వస్తూనే ఆయన చాలా స్పష్టంగా తమ అభిప్రాయం ఇంతకుముందు శ్రీశైల్ రెడ్డి సారు కొన్ని చెప్పినాడు, సీతారాం సార్ చెప్పినాడు, సిద్ధారెడ్డి సార్ చాలా స్పష్టంగా చెప్పినాడు, మిత్రులంతా చెప్పినారు. ఆయన రావడమే చాలా స్పష్టంగా తన అభిప్రాయాన్ని ప్రకటించింది. నేను కేసీఆర్ ఆనవాళ్ళని లేకుండా చేస్తా అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిండు ఆయన. సరే కేసీఆర్ ఆనవాళ్ళు, కేసీఆర్ అంటే తెలంగాణలో వ్యక్తిగతమైనటువంటి ఆయనకేమి ఆనవాళ్ళు లేవు. ఆయన ఎక్కడేమి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ ఊర్లోనో ఎక్కడనో ఒక ఆయన సొంత విగ్రహాలు ఎక్కడేమి పెట్టుకోలేదు. మరి ఆయన ఆనవాళ్ళు ఏంటి? ఆయన ఆనవాళ్ళని తొలగించడం ఏంటి అంటే, ఇగో ఇప్పుడు ఇందాక మన దేశపతి సార్ చెప్పినవి కావచ్చు, సార్ చెప్పినవి కావచ్చు, ఇవన్నీ కావచ్చు. కేసీఆర్ ఆనవాళ్ళని తొలగించడం అంటే ఇక్కడికి నీళ్లు రాకుండా చేయడం. కేసీఆర్ ఆనవాళ్ళని తొలగించడం అంటే తెలంగాణ తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసేయడం. కేసీఆర్ ఆనవాళ్ళని తొలగించడం అంటే చార్మినార్ని తొలగించడం. కేసీఆర్ ఆనవాళ్ళని తొలగించడం అంటే కాకతీయ తోరణాన్ని తొలగించడం. బనకచెల లాంటి ప్రాజెక్టుకి అనుమతి ఇవ్వడం, దొడ్డిదారిన అనుమతి ఇవ్వడం. ఇవన్నీ ఆయన ఒక కాన్షియస్గా మిత్రులు చెప్పినట్టు ఏదో యాదృచ్ఛికంగానో ఏదో జరుగుతున్నది కాదు. అది చాలా కాన్షియస్గా అక్కడి పాలకులు చేస్తున్నటువంటి చర్య ఇది. ఎందుకంటే గత 4-5 సందర్భాల్లో చంద్రబాబు నాయుడు ఇటీవలి కాలంలో నిర్వహించినటువంటి ప్రెస్ మీట్లు మీరు చాలా క్షుణ్ణంగా కనుక యూట్యూబ్లో ఇంకా ఉంటాయి, వాటిని కనుక మీరు గమనించినట్టయితే
ఆయన చాలా సందర్భాల్లో చాలా స్పష్టంగా ఆయన అభిప్రాయాలు చెప్తూ ఉన్నాడు. తెలంగాణని అభివృద్ధి చేసింది పూర్తిగా నేనే, తెలంగాణ మొత్తం నా వాళ్ళని అభివృద్ధి జరిగింది. ఇటీవల జరిగిన ఒక ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ అక్కడ పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది అద్భుతంగా పెరిగింది అని చెప్తూ జిఎస్డిపి పెరిగింది, జిఎస్టి దేశంలోనే నెంబర్ 1 తెలంగాణ ఇవాళ నిలిచిందంటే అందుకు నేనే కారణం అని చెప్పారు. చాలా బాహాటంగా చెప్పుకుంటున్నాడు ఆయన. అక్కడ ఐటీ అభివృద్ధి జరిగిందంటే నేనేం చెప్పుకుంటున్నాడు, అక్కడ పారిశ్రామిక అభివృద్ధి జరిగిందంటే నేనే అని చెప్తున్నాడు, అక్కడ వ్యవసాయం ఇంత అద్భుతంగా అభివృద్ధి జరిగిందంటే ప్రతి ప్రెస్ మీట్లో ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అది చాలా కాన్షియస్గా చెప్తున్నాడు. అది ఎందుకంటే నేను తెలంగాణలో నేను అడుగు పెట్టబోతున్నాను, తెలంగాణను మళ్ళీ నేను క్యాప్చర్ చేయబోతున్నాను అని చెప్పడానికి ఆయన ముందు నుంచే ఒక ప్రిపరేషన్గా తెలంగాణ ప్రజల్ని డ్రైవ్ చేయడం కోసం ఆ ప్రయత్నం జరుగుతూ ఉన్నది. నిజానికి చంద్రబాబు నాయుడు అడుగు పెట్టిన తర్వాత తెలంగాణలో ఏమైనా అభివృద్ధి జరిగిందా? 2004 నుంచి ఆయనకు తెలంగాణతో అసలు సంబంధమే లేదు, తెలంగాణలో ఆయన పాత్రనే లేదు. అంటే పాత్ర అంటే కుట్రలు చేసిండు, కానీ అధికారంలో ఆయన లేడు. 2004 కంటే ముందు 2004లో ఆయన అధికారం పోయింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిండు. ఇవన్నీ జరిగిపోయినాయి. ఒక 20 సంవత్సరాల కాలం గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత కూడా ఇవాళ మళ్ళీ ఆయన వచ్చి తెలంగాణలో నేనే అభివృద్ధి చేసిన అని చెప్పి ఆయన చాలా బాహాటంగా ధైర్యంగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పాలకులు వంతపాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అంటే కారణం ఏంటి అంటే ఎలాగైనా చేసి తెలంగాణలో మళ్ళీ మనం క్యాప్చర్ చేసుకోవాలి తెలంగాణ రాష్ట్రాన్ని. ఇంతకుముందు మేడం బాధపడ్డట్టు అది బాధపడింది, కానీ అది అక్షర సత్యం. ఆ కుట్ర జరుగుతూ ఉన్నది. సార్ చెప్పినట్టు, సిద్ధారెడ్డి సార్ చెప్పినట్టు మనం గనక కాన్షియస్గా ఈ కుట్రల్ని భగ్నం చేయకపోతే, ఈ కుట్రల్ని అడ్డుకోకపోతే, ఇది ఒక్క కేసీఆర్కు సంబంధించిన విషయమో కాదు, ఇది ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంశం కాదు, ఇది మొత్తంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయం. ఇది తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన విషయం. ఇది తెలంగాణ ప్రజలకు సంబంధించిన విషయం. ఇది ఎందుకంటే మనం జరిగిన పోరాటమే తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ కళల్ని, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ వీళ్ళందరినీ కాపాడుకోవడం కోసం జరిగినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రం. ఇది ముఖ్యంగా ఒక రాజకీయ అస్తిత్వం మీద ఇవాళ దాడి జరుగుతున్నది. రాజకీయ అస్తిత్వం నుంచి కళల మీద, సాహిత్యం మీద, వీటన్నిటి మీద కూడా ఒక దాడి జరుగుతున్నది, జరగబోతూ ఉన్నది. ఈ కుట్ర జరుగుతూ ఉన్నది. ఈ కుట్ర వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఈ కుట్ర వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఈ కుట్ర వెనుక నరేంద్ర మోడీ ఉన్నాడు, ఈ కుట్ర వెనుక ఇంకా చాలా శక్తులు ఉన్నాయి. ఆంధ్ర పెట్టుబడిదారికి సంబంధించిన శక్తులన్నీ దీని వెనుక చాలా సీరియస్గా పనిచేస్తూ ఉన్నాయి. ఈ క్యాప్చర్ చేయడం ద్వారా మళ్ళీ ఒకసారి మనం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆధిపత్యంలోకి తీసుకోవాలని చెప్పి వాళ్ళు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆ ప్రయత్నాల్ని అడ్డుకోవడం అనేది ఈ సాంస్కృతికంగానే జరగాలి. మళ్ళీ ఈ ఆలోచించగలిగేటువంటి ఈ మేధావి సెక్షన్ ద్వారానే జరగాలి. కాబట్టి తెలంగాణ వికాస సమితి అనేది చాలా సీరియస్గా ఇంకా ముందుకు వెళ్ళాలి. అందులో భాగంగా అంటే ఇంకా విస్తృతంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించాలి. ఈ రాజకీయ అస్తిత్వాన్ని మళ్ళీ మనం పునరుద్ధరింపజేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకులపై జరుగుతున్నటువంటి వ్యక్తిగత హననాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం. సరే, మన వాళ్ళు కొన్ని తప్పులు చేస్తే చేసిండవచ్చు, పొరపాటు జరిగితే జరిగిండవచ్చు, కానీ వాళ్ళు వచ్చి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన మీడియా వచ్చి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన మీడియా ఇక్కడ తిష్ట వేసుకుని కూర్చొని మన హైదరాబాద్ నడిబొడ్డులో తిష్ట వేసుకుని కూర్చొని ఇక్కడి నాయకత్వాన్ని హననం చేస్తుంటే మనం చూస్తూ ఊరుకోవడం అనేది కూడా మంచిది కాదు. దానిపై కూడా చాలా సీరియస్గానే అందరూ ఉండాల్సిన అవసరం ఉందని చెబుతూ ఈ ప్రయత్నాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్లాలని చెబుతూ థ్యాంక్ యూ.